ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం. దేవుని మాటలు మనకి ఎంతగానో సమాధానాన్ని, సంతోషంలోనికి మరి నడిపిస్తూ ఉన్నాయి. దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నాం కదా. మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా మాటలు విందామా? మరి చెప్పాలి అంటే సంవత్సరంలోనే ఇది చివరి రోజండి కదండి. సంవత్సరం అంతా దేవుడు తన దయలో, తన కృపలో మనల్ని వర్ధిల్లింప చేశారు. అద్భుతంగా ఈ సంవత్సరం అంతా నడిపించారు. ఈ 2025 సంవత్సరంలోనే ఈ చివరి రోజున మరి డిసెంబర్ 31వ తారీఖు పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామండి. ప్రత్యేకంగా మరి ఈ రోజున ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడనై ఉన్నారు. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. ఆమేన్. చూడండి, చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అవునండి, అందరికంటే నిన్ను దేవుడు, నీ కుటుంబాన్ని హెచ్చించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రభు ఉన్నతమైన మరి స్థితిలోనికి నడిపించబోతున్నారు. ఆ ధైర్యంతో ఉన్నారా? ఈ సంవత్సరం అంతా చాలా వేదనతో ఉన్నాను, కృంగిపోయినాను, మరి చాలా బలహీనురాలిగా ఉన్నాను అని నువ్వు బాధపడుతున్నావు కదా. చూడండి, ఆ ప్రతి పరిస్థితిలో కూడా ప్రభు మనల్ని నడిపించారు కదా. ఎస్, దేవుడు ఖచ్చితంగా తగిన కాలంలో, తగిన సమయంలో దేవుడు మనల్ని అద్భుతంగా నడిపించబోతున్నారండి. బాధపడకండి. ఎందుకు? అన్నిటిని దాటించిన దేవుడు ఇకను ఇంతవరకు నడిపించిన దేవుడు ఇకను కూడా నడిపించబోతున్నారు. అయితే అందరికంటే ఎక్కువగా, సమస్తమైన జనుల కంటే ఎక్కువగా హెచ్చింపబోతున్నారు. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం, పట్టుకుందాం. దేవుని మాట ఎన్నటికి నిరార్థకము కాదండి. ఖచ్చితంగా ఆయన మాట మరి నెరవేర్చే దేవుడు, ఆయన మాట రూఢీపరిచే దేవుడు. ఆయన మాటలు ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో ఖచ్చితంగా మనలో కృప చూపించే దేవుడై ఉన్నారు. ఎన్నో విషయాల్లో కృప చూపిస్తున్నారు. ఎంతగానో దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించారు. ఇక్కడ నడిపించరా? చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారా? లేకపోతే మనల్ని ఇంకా మన జీవితంలో మనుషులు వెలివేసినట్లుగా వెలివేస్తారా? మనుషులు తృణీకరించినట్లుగా తృణీకరిస్తారా? లేదండి, ఎంత మాత్రము కాదు. కానీ అన్ని విషయాల్లో ప్రభువే అద్భుతమైన రీతిలో నడిపించబోతున్నారు. నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో నడిపిస్తానని ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారు తెలుసా అండి? వాగ్దానాలు మర్చిపోతూ ఉంటారు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలను విడిచిపెడుతూ ఉంటారు. ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు కదా. దాని ద్వారా మనం ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేమండి. ఇదిగో మనం హెచ్చింపబడతాను ప్రభు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని పట్టుకుందాం, ప్రార్థిద్దాం. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మరి ఈ విషయాలను బట్టి ఉదయకాల సమయంలో మనం అందరం మన కుటుంబాలతో పాటు ప్రార్థిద్దాము. దేవుడు గొప్ప చేయబోతున్నారు. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి పరిస్థితి తారుమారవ్వబోతుంది. ఆమేన్. ప్రతి పరిస్థితి మరి అనుకూలంగా లేని పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారిపోబోతున్నాయి. ఆమెన్. శత్రువు ఎదుటనే గొప్ప చేయబోతున్నారు దేవుడు. ఆమెన్. అన్నవారి ఎదుటనే నిలబెట్టబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ప్రత్యేకింపబడిన రోజున ప్రభా ఇదిగోని మాతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని బలముగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు అందరి జీవితంలో బలమైన కార్యాన్ని, ఆత్మ కార్యాన్ని చేయును కాక. అయ్యా ఇదిగోండి, అందరికంటే సమస్త జనముల కంటే నిన్ను ఈ భూమి మీద నిన్ను హెచ్చిస్తాననే వాగ్దానాన్ని అయ్యా ప్రభా ఇదిగోని ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చుని రిసీవ్ చేసుకుంటుండగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కార్యాన్ని చూచుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. చేస్తున్న ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో ఈ రోజంతట్లో కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. నెమ్మది లేక, సమాధానం లేక ఎంతమంది బాధపడుతున్నారో వారికి విడుదల కలుగునుగాక, సమాధానం చేత నింపండి. అయ్యా అద్భుతం జరిగించండి. ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యం దయచండి. ఈ సంవత్సరం అంతా కాచి కాపాడారయ్యా. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉన్నారు. అద్భుతమైన రీతిలో నడిపించారు. ఇకను కూడా నడిపించండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ఉన్నతంగా ఆశీర్వదించండి. కృప కలుగును గాక, గొప్పవారగుదురుగాక. అలాగే అయా కలిమిలో, బాధల్లో, లేమిలో, భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారికి అయా క్షేమాన్ని కలగచేయండి.
అనేక మంది విధవరాలను ప్రభా ఇదిగోండి, వృద్ధుల్ని ప్రభా ఇదిగోండి, అనాథల్ని అందరినీ మీరు చేరదీయండి, నడిపించండి, సహాయం చేయండి, గొప్ప చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా ఇదిగోండి, ఉద్యోగం చేస్తున్న వారికి మీరు తోడే ఉండండి, వ్యాపారాలు చేస్తున్న వారికి మీరు తోడే ఉండండి, సమస్తమైన పనులలో ముందుకు సాగుతున్న వారికి మీరు తోడే ఉండండి, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మీరు తోడే ఉండండి, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న వారికి తోడే ఉండండి, గర్భఫలం లేక బాధపడుతున్న వారికి ఆయా తోడే ఉండండి, వారి గర్భాలు తెరవండి, వివాహాల విషయంలో కార్యం జరగండి, కోర్టు కేసెస్లో సమస్యలో మీరు తోడే ఉండండి, అన్ని విషయాలు ప్రభ ఇంటి విషయాల కృప చూపించండి, చక్కని ఇల్లు కట్టుకోవాలి ప్రభ, అద్భుతం జరిగించమని, క్షేమాన్ని కలగ చేయమని, ఉన్నతమైన స్థితిలో ఉంచమని, విడుదల కలగ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హలో డియర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, అందరు బాగున్నారండి? అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. సికింద్రాబాద్ లో ప్రతి నెల మొదటి శనివారం స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి చాలా అద్భుతకరంగా జరుగుతుంది కదా. ప్రతి నెల కూడా చాలా ఆధ్యాత్మికంగా మనం బలపరచబడుతూ ఉన్నాం. మరి గొప్ప సాక్ష్యాలు వింటున్నాం, ఎంతో మందికి విడుదల, ఎంతో మంది జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేస్తున్నారు. అయితే ఈ 2026వ సంవత్సరం మరి జనవరి అనగా మొదటి నెలలో మొదటి శనివారం జనవరి 3వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ అద్భుతమైన సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో మరి రైల్వే స్టేషన్ రోడ్ నందు జరగనే ఉంది. ఈ ఆరాధన కొరకు అందరూ ప్రార్థించండి. మరి ఆరాధనలో వాగ్దానాలను ప్రభు ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచబోతున్నారు. ప్రభు ఇస్తున్న వాగ్దానాల్ని, ఆ వాగ్దానాల పండుగ కూడా జరుగుతుండగా ప్రతి ఒక్కరు ప్రార్థించండి, దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ. మర్చిపోకండి, జనవరి 3వ తారీఖు ఉదయం 9 గంటలకు ఎస్పీజీ తమిళ్ చర్చ్ సికింద్రాబాద్ నందు కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే అద్భుతమైన వర్తమానము, అలాగనే వాగ్దానాల పండుగ కూడా జరగబోతుంది. ప్రభు మీ జీవితంలో గొప్ప వాగ్దానం ఇవ్వబోతున్నారండి. ఆమేన్. రిసీవ్ చేసుకోండి ఆ వాగ్దానాన్ని, ఎత్తిపట్టి ప్రార్థించండి. సంవత్సరం అంతా దేవుడు గొప్ప కృప చూపించబోతున్నారు ఆ వాగ్దానం ద్వారా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.